హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బయోస్ కిచెన్. ఈ వీడియోలో మీకైతే ఒక మంచి క్లీనింగ్ లిక్విడ్ అయితే చూపిస్తున్నాను. ఈ క్లీనింగ్ లిక్విడ్ ఆల్ పర్పస్ కోసం ఉపయోగపడుతుంది. ఏ విధంగా అయినా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎలాగ పండుగలున్నాయి కదండీ! ముందుగా మనం న్యూ ఇయర్‌కి, సంక్రాంతికి ఎలాగ పండగ పనులు ఇప్పటికే చాలామంది స్టార్ట్ చేసేసి ఉంటారు. అలా ఆ పండగ పనులు చాలా సింపుల్‌గా చేసుకోవడానికి ఈ లిక్విడ్ ఉపయోగించి అయితే చాలా నీట్‌గా చేసేసుకోవచ్చు. ఎటువంటి కెమికల్స్ ఉపయోగించకుండా ఇంట్లో ఉన్న వాటితోనే తక్కువ ఖర్చుతో ఈజీగా చేసుకునే లిక్విడ్ ఏదైనా ఉందంటే అది ఇదేనండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఈ లిక్విడ్ చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ లిక్విడ్ ఒకసారి చేసి పెట్టుకున్నట్లయితే 3, 4 మంత్స్ వరకు ఉపయోగించుకోవచ్చు. అస్సలు పాడవదు. అలాంటి లిక్విడ్ మనం బాటిల్‌లో ఏసి స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలితే అప్పుడు ఇల్లంతా శుభ్రం చేసేసుకోవచ్చు. అలాంటి లిక్విడ్ ఉపయోగించి ఇలాగా ఎంతగానో జిడ్డు పట్టిపోయిన ఆయిల్ డబ్బాలని క్లీన్ చేసుకోవచ్చు. వంటగదిలోనే కాదు, ఎక్కడ స్విచ్ బోర్డులున్నా స్విచ్ బోర్డులన్నిటిని కూడా శుభ్రం చేసేసుకోవచ్చు. అలాగే మనం వాడుకునే మిక్సీ, రోజు మిక్సీ ఎక్కువ వాడుతూ ఉంటాం కదా! మిక్సీ ఎక్కువ డస్ట్ పట్టేస్తుంటుంది. అలాంటి మిక్సీని కూడా చాలా నీట్‌గా క్లీన్ చేసేసుకోవచ్చు. వారానికి ఒకసారి ఇలా ఈ లిక్విడ్ స్ప్రే చేసి క్లీన్ చేసుకుంటే మన ఇల్లెప్పుడు నీట్‌గా ఉంటుంది. నేను తయారు చేసిన లిక్విడ్‌తో ఇలా మిక్సీ క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. మిక్సీ ఎంత డస్ట్ పట్టి ఉందో అలాంటి మిక్సీకి మనం చేసుకున్న లిక్విడ్ ఒకసారి స్ప్రే చేసేసుకొని ఏదైనా స్ప్రే బాటిల్‌లో ఏసుకొని మొత్తం అంతా స్ప్రే చేసి వెంటనే క్లీన్ చేసేసుకోవచ్చు. ఏదైనా తడి క్లాత్ తీసుకొని ఆ క్లాత్‌తో నీట్‌గా తుడిచేసుకుంటే మిక్సీ చాలా నీట్‌గా వచ్చేస్తుంది. మా మిక్సీ కొని చాలా సంవత్సరాలయిందండి. 12 ఇయర్స్ అయింది. అలా ఉన్నా కూడా ఈ మిక్సీ అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటే కొత్త దానిలానే ఉంటుంది చూడండి. అస్సలే పాతబడకుండా ఉంటుంది. చాలా నీట్‌గా కూడా అనిపిస్తుంది. ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే ఈ లిక్విడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ లిక్విడ్ ఉపయోగించి వంటగదిలో అన్ని సామాన్లు క్లీన్ చేసేసుకోవచ్చు. గ్యాస్ లైటర్ దగ్గర నుంచి స్టాండ్స్, సింక్ దగ్గర ట్యాప్స్, కిచెన్ కౌంటర్ టాప్, అలాగే ట్యాప్ దగ్గర గోడకున్న టైల్స్ అన్నీ కూడా చాలా నీట్‌గా క్లీన్ అయిపోతాయి. ఇలాంటి లిక్విడ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఈ లిక్విడ్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలోకి ఒక లీటర్ వరకు వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. నీళ్ళన్నీ బాగా మరిగిపోయాక మన దగ్గర వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది కదా! ఆ లిక్విడ్‌ని ఒక మోతాదు తీసుకోవాలి. మనము ఏ కప్పుతో అయితే వాషింగ్ మిషన్ లిక్విడ్ తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వంట సోడా వేసుకోవాలి. అలాగే పావు కప్పు వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ వేసుకున్నాక స్టవ్‌ని ఆపేసి పూర్తిగా వాటన్నిటిని కలుపుకోవాలి. మనం ఈ లిక్విడ్ తయారు చేసుకున్నప్పుడు కొంచెం పెద్ద గిన్నె పెట్టుకోవాలండి. లేకపోతే మనం వంట సోడా, వెనిగర్ కలిపాక మొత్తం అంతా పొంగిపోతుంది. చూడండి ఏ విధంగా రియాక్షన్ వస్తుందో. ఇదంతా బాగా పొంగిపోయి గిన్నెలోంచి బయటకొచ్చేసింది. అందుకే నేను పెద్ద గిన్నె పెట్టుకున్నాను. మీరు కూడా ఈ విధంగా పెద్ద గిన్నె పెట్టుకొని లిక్విడ్‌ని తయారు చేసుకోండి. స్టవ్ ఆపేసి ఈ లిక్విడ్‌ని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. చల్లారిపోయాక ఏదైనా స్ప్రే బాటిల్‌లో వేసుకొని మనం ఎక్కడెక్కడ క్లీన్ చేయాలనుకుంటున్నామో మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకోవచ్చు. మీకు సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ లేకపోతే గనక మనం బట్టలు ఉతుక్కునే సర్ఫ్ ఉంటుంది కదా! ఆ సర్ఫ్‌నైనా ఒక మోతాదు వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న లిక్విడ్‌నంతటిని ఒక బాటిల్‌లో ఏసుకొని స్టోర్ చేసుకొని మీరు ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. చూడండి నేను వంటగదిలో ఎక్కువ మనకి స్టవ్ పైన ఉండే కబోర్డ్స్ ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా! చాలా జిడ్డు పట్టేస్తుంటాయి. ఎంత తోమినా పోదు. అది ఈజీగా ఈ లిక్విడ్ ఉపయోగించి క్లీన్ చేసుకోవచ్చు. కొద్దిగా లిక్విడ్ స్ప్రే చేసి వెంటనే తడి క్లాత్‌తో తుడిచేస్తే నీట్‌గా పోతుంది. అలాగే జిడ్డు పెట్టిన ఆయిల్ డబ్బాలు. ఆయిల్ డబ్బా కూడా క్లీన్ చేయడం చాలా కష్టమైపోతుంది. అలాంటి డబ్బాకి ఈ లిక్విడ్ అంతా ఆయిల్ డబ్బాకి అప్లై చేసేసి ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టామనుకోండి. మొత్తం ఆయిల్ మరకలంతా ఈ లిక్విడ్ అంతా పీల్ చేసుకొని నీట్‌గా వదిలిపోతుంది. తర్వాత ఏదైనా స్క్రబ్బర్‌తో ఈ విధంగా క్లీన్ చేసేసుకొని వాటర్ ఏసుకొని కడిగేసుకుంటే ఆయిల్ డబ్బా చాలా నీట్‌గా వదిలిపోతుంది. ఇలా నెలకొకసారి కడుక్కుంటే ఆయిల్ డబ్బా ఎప్పుడు జిడ్డు పట్టే ఉండదు. చాలా నీట్‌గా ఉంటుంది. ఇలా చేసుకున్న లిక్విడ్‌తో నెలకొకసారి ఆయిల్ డబ్బా క్లీన్ చేసుకుంటే అస్సలు జిడ్డుగానే ఉండదు. తర్వాత ఈ స్ప్రే ఉపయోగించి స్విచ్ బోర్డులన్నిటిని నీట్‌గా క్లీన్ చేసేసుకోవచ్చండి. వంటగదిలోనే కాదు మిగతా అన్ని రూముల్లో కూడా స్విచ్ బోర్డులనంతటికి ఈ స్ప్రే ఒకసారి అప్లై చేసి పొడి క్లాత్‌తో తుడిచేసుకుంటే నీట్‌గా అయిపోతుంది. స్విచ్ బోర్డులు కదండీ! తడి క్లాత్‌తో తుడవకూడదు. పొడి క్లాత్‌తో తుడుచుకున్నా కూడా నీట్‌గా అయిపోతుంది. ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి. అలాగే మన వంటింట్లో
ఉపయోగించుకునే స్టాండ్స్ గానీ, లైటర్ గానీ వాటిల్ని కూడా ఈ లిక్విడ్‌తో క్లీన్ జేసుకోవచ్చు. లైటర్‌కి ఒకసారి స్ప్రే చేసాక ఏదైనా క్లాత్ తీసుకొని రఫ్ చేసి తుడుచుకున్నట్లయితే మొత్తం జిడ్డంతా పోతుంది. తెల్లగా మెరుస్తుంది. అలాగే ఈ స్టాండ్స్ కూడా ఈ లిక్విడ్ ఉపయోగించి ఒకసారి స్ప్రే చేసుకున్నాక స్టీల్ స్క్రబ్బర్‌తో ఒకసారి నీట్‌గా రుద్దేసుకుని వాటర్‌తో క్లీన్ చేసేసుకుంటే చాలా తెల్లగా వచ్చేస్తాయి. వాటర్‌తో క్లీన్ చేసుకోకపోయినా క్లాత్‌తో తుడుచుకున్నా కూడా జిడ్డు మరకలు అస్సలే ఉండవు. చాలా క్లీన్‌గా కనిపిస్తాయి. నెక్స్ట్ ఈ లిక్విడ్ ఉపయోగించి ఫ్రిడ్జ్ అయితే నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్ పైన ఎక్కువ ఆయిల్ మరకలు అయిపోతుంటాయి కదా! ఆ ఆయిల్ మరకలకి కూడా ఈ స్ప్రే ఒకసారి ఫ్రిడ్జ్ అంతా స్ప్రే చేసేసాక ఏదైనా పొడి క్లాత్‌తో గానీ, తడి క్లాత్‌తో గానీ తుడుచుకుంటే ఫ్రిడ్జ్ అంతా మెరుస్తూ ఉంటుందండి. అలాగే ఫ్రిడ్జ్‌లోని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈ లిక్విడ్‌తో మొత్తం క్లీన్ చేసుకున్నాక మామూలుగా మళ్ళా మనం తడి క్లాత్ తీసుకొని వాటర్‌లో పిండుకొని ఆ క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. లోన క్లీన్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రిడ్జ్ ఎప్పుడూ నీట్‌గా ఉంటుంది. ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఈ క్లీనింగ్ లిక్విడ్‌తో క్లీన్ చేసుకున్నట్లయితే. ఫ్రిడ్జ్ కూడా కొత్తదానిలా మెరుస్తుంది చూడండి. నెక్స్ట్ ఈ లిక్విడ్ ఉపయోగించి మనం సింక్ అయితే చాలా నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే ట్యాప్స్, సింక్ గొట్టంలో వాటర్ ఎళ్ళకపోతే గనక ఈ లిక్విడ్ ఉపయోగించుకొని సింక్ గొట్టాన్ని కూడా బ్లాకేజెస్ ఏముంటే వాటిని కూడా క్లియర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి సింక్ అంతా ఎంత అలా ఉందో. టైల్స్ కూడా చాలా నల్లగా అయిపోయి ఉన్నాయి కదా! అలాంటి టైల్స్‌ని కూడా చాలా నీట్‌గా క్లీన్ చేసేసుకోవచ్చు. ఒకసారి ఈ స్ప్రే అంతా సింక్ అంతటికి స్ప్రే చేసేసాక వాల్ టైల్స్ ఉన్నాయి కదా! వాల్ టైల్స్ కూడా స్ప్రే చేసి, ట్యాప్స్‌కి కూడా స్ప్రే చేసి ఒక 2 నిమిషాల పాటు అలా ఉంచేయాలి. అలా ఉంచేసి ఈ ఐరన్ స్క్రబ్బర్ తీసుకొని బాగా స్క్రబ్ చేసుకొని క్లీన్ చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా చాలా తెల్లగా వచ్చేస్తాయి. ఇప్పుడు వాటర్ వేసుకొని ట్యాప్స్‌ని నీట్‌గా కడిగేసుకుంటే కొత్త వాటిలా మెరుస్తాయి. ఎటువంటి సాల్ట్ మరకలు ఉన్నా కూడా ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల పోతాయి. మనం ఇందులోకి వంట సోడా వేసాం కదా! వంట సోడా జిడ్డు మరకలన్నిటిని నీట్‌గా పోగొట్టేస్తుంది. సింక్ కూడా చాలా నీట్‌గా క్లీన్ అయిపోతుంది. సింక్‌లో వాటర్ బ్లాక్ అయిపోతే వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలంటే, మనం వేడి వేడి నీళ్లు మరిగించుకున్నప్పుడు ఆ నీటిలో ఈ లిక్విడ్‌ని వేడిగా ఉన్నప్పుడు సింక్‌లో వేసేయాలి. అలా వేసేసి 5 మినిట్స్ పాటు ఉంచుకున్నాక, మళ్ళీ చన్నీళ్ళు ఎక్కువ ఫోర్స్‌గా కొట్టేస్తే గనక సింక్‌లో ఉన్న బ్లాకేజెస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. వాటర్ ఫ్రీగా ఎళ్ళిపోతుంది. ఇలా వాటరేసి కడిగేసుకున్నాక ఒకసారి ఏదైనా పొడి క్లాత్ తీసుకొని మొత్తం అంతటిని తుడిసేసుకుంటే ట్యాప్స్ గానీ, వాల్ టైల్స్ గానీ, సింక్ గానీ ఒకసారి మొత్తం నీట్‌గా తుడిసేసుకోవాలి. అలా తుడిసేసుకొని పూర్తిగా ఆరిపోనిస్తే చూడండి గోడలు అసలు జిడ్డు మరకలు లేవు. సింక్ దగ్గర టైల్స్ కూడా నీట్‌గా వచ్చేసాయి. సింక్ కూడా చాలా నీట్‌గా వచ్చేసింది. ఈ విధంగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మీరు రోజు డీప్ క్లీనే చేసుకోవసరం లేదు. వారానికి ఒక్కసారైనా ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చాలా మీ కిచెన్ అంతా చాలా బావుంటుంది. ఎటువంటి బ్యాడ్ స్మెల్లు రావు. ఇలా వంట సోడా వేసి క్లీన్ చేయడం వల్ల చిన్న చిన్న నుసు పురుగులు అలాంటివి కూడా రావు. మీకు ఇంకా కావాలితే ఈ లిక్విడ్‌లోనే 2 ఆర్తికప్పరం బిళ్ళలను కూడా వేసుకొని స్ప్రే బాటిల్‌లో వేసుకొని రోజు మీరు నైట్ టైము వంట అయిపోయాక ఒకసారి కౌంటర్ టాప్ అంతా నీట్‌గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. చీమలు, దోమలు, బొద్దింకలు అలాంటివి కూడా రాకుండా ఉంటాయి. చూడండి నేను మొత్తం అంతా ఏ విధంగా క్లీన్ చేశానో. అసలా ఆయిల్ మరకలనేవే లేవు. మనకి ఎక్కువగా గ్యాస్ పైప్‌లైన్ ఉన్న చోట జిడ్డు మరకలు పట్టేసి ఉంటుంది కదా! అలాంటి జిడ్డు మరకలు కూడా చాలా నీట్‌గా క్లీన్ అయిపోతాయి. లివింగ్ ఏరియాలో కబోర్డ్స్ కానీ, లేకపోతే డైనింగ్ టేబుల్ గానీ, ఏమైనా చాలా నీట్‌గా క్లీన్ జేసుకోవచ్చు. ఈ స్ప్రే ఒకసారి చేసుకొని క్లాత్‌తో తుడిచేసుకుంటే ఎటువంటి ఈగలు, దోమలు కూడా రావు. అలాగే ఈ లిక్విడ్ ఉపయోగించుకొని వాష్‌రూమ్స్ కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకోవచ్చండి. లిక్విడ్ వేసుకుని ఒక 5 నిమిషాలు ఉంచి చీపురుతో కడిగేసుకుంటే చాలా నీట్‌గా క్లీన్ అయిపోతాయి వాష్‌రూమ్స్ కూడా. ఇలా తయారు చేసుకున్న లిక్విడ్ ఉపయోగించుకొని డైనింగ్ టేబుల్ నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే లివింగ్ ఏరియాలో కబోర్డ్స్ అది కూడా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే గ్లాస్ కబోర్డ్సు, మిర్రర్స్ వాటన్నిటిని కూడా చాలా నీట్‌గా క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ విధంగానే కొద్దిగా స్ప్రే చేసుకొని, రఫ్ చేసేసుకొని, తుడుచుకున్నాక ఏదైనా తడి క్లాత్‌తో తుడిచేసుకుంటే కిటికీ డోర్‌లు గానీ, కిటికీ ఓసలు కానీ, డోర్‌లు అన్నీ చాలా నీట్‌గా
ఈ లిక్విడ్ ఉపయోగించుకుని మొత్తం అన్నీ చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. వీడియో లెంత్ అయిపోతుందని ఎక్కువ చెప్పట్లేదు. మీరు ఏ విధంగా కావాలితే ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు. ఈ లిక్విడ్ తయారు చేసుకుని మీకు ఎలా పనిచేస్తుందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియోలను చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని క్లీనింగ్ లిక్విడ్లు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. చెక్ చేసి నా ఛానల్ని ఫాలో చేసేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.